రేపు ఓరుగల్లులో జరిగే బీఆర్ఎస్ రథోత్సవ సభకు సిద్దిపేట జిల్లా నుంచి విద్యార్థులు యువత పాదయాత్రగా వెళ్తున్నారు. నిన్న రంగధాంపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం సిద్దిపేట జిల్లా సముద్రాలకు చేరుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, విద్యార్థులు యువత పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ నిఖిత్. ప్రస్తుతం మనం హుస్నాబాద్ నియోజకవర్గంలోని సముద్రాల గ్రామం వద్ద ఉన్నాం. నిన్న ఉదయం పూట మాజీ మంత్రి హరీష్ రావు ఈ పాదయాత్రను సిద్దిపేట నుంచి ప్రారంభించడం జరిగింది. సిద్దిపేటలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుంచి ప్రారంభమైనటువంటి ఈ విద్యార్థుల యువకుల పాదయాత్ర రేపు సాయంత్రం కల్లా ఎల్కతుర్తిలోని వరంగల్ కు చేరబోతూ ఉన్నది. దాదాపు 1500 మంది విద్యార్థులు అట్లాగే యువకులతో ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. వందలాది మంది విద్యార్థులంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఉత్సాహంగా చైతన్యవంతంగా ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉన్నది. దారి పొడవునా ప్రజలను కలుస్తూ అక్కడి వారి సమస్యల్ని కూడా తెలుసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా వాళ్ళు అడ్రస్ చేస్తూ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్లినా కూడా వీళ్ళు పాదయాత్రలో దారి పొడవునా ప్రజలు వీళ్ళకు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. గ్రామాల్లో వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా గత సంవత్సరంన్నర కాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి విధానాలపై ప్రజలంతా కూడా ఇటు విద్యార్థులకు యువకులకు చెప్పుకొని బాధపడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నట్టుగా వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇటు పాదయాత్ర చేస్తున్న వాళ్ళు నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్లతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ అనుభవాలు ఏంటి, ఈ పాదయాత్రలో వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏమిటి, ఎట్లా ముందుకు వెళ్తున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వర్మ గారు, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది పాదయాత్ర? తెలంగాణ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగు చేస్తున్న వేళ రేపు ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు సిద్దిపేట అమరవీరుల స్తూపం దగ్గర నుండి హరీష్ అన్న సైనికులం 1500 మంది నిన్న ఉదయం పాదయాత్రగా మొదలైనాం. ఈ రోజు ఇక్కడికి సముద్రాలకు చేరుకున్నాం. రేపు మధ్యాహ్నం వరకు మేము సభాస్థలికి చేరుకుంటాం. మేము వస్తుంటే దారి పొడవునా పల్లెన ప్రతి స్టేజ్ దగ్గర దప్పు చప్పులతోటి పూలతోటి ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. దాంతోపాటు రేపు కేసీఆర్ ఏం చెప్తాడా, ఏం చెప్పే దాంతో మేమంతా కూడా ఉత్సాహంగా ఉన్నాం. ఏం చెప్తాడా, తన సందేశం ఏంటిదన్నది ఆ సందేశం రేపటితోటి రేపు జరగబోయే సభతోటి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ప్రారంభమవుతుంది. ఈ కల్లబొల్లి మాటలతోటి 6 గ్యారంటీలు 420 హామీలతోటి మోసపూరితమైన హామీలతోటి ప్రభుత్వానికి గద్దెనెక్కారు. దాంట్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. కరెంటు కష్టాలు, నీటి కష్టాలు, సాగునీటి కష్టాలు, తాగునీటి కష్టాలు, దీంతో పాటు కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తాను. తులం బంగారం దేవుడి వరకు అసలు కళ్యాణ లక్ష్యంకే మోక్షం లేదు. దాంతోపాటు రైతు బంధు 7500 ఇస్తాను. ఇంతమందికి ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన 6000కే గతి లేదు. దాంతోపాటు ఆ ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, అవి లేవు. గత ఒక 5 రోజుల క్రితం మా హరిశన్న గారు అందరూ మీటింగ్ పెట్టుకుని మీటింగ్ ఎలా వెళ్దామంటే ఒక యువత ఏమన్నదంటే మేము పాదయాత్రతో వస్తాము, మనం మళ్ళీ బంగారు తెలంగాణ మళ్ళీ భ్రష్టు పట్టించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పడానికి ఏమైనా మెసేజ్ పోవాలని చెప్పి ఈ ఒక వేలాది మంది 1500 మంది దాదాపు విద్యార్థులు మన పాదయాత్రతో రావడం జరిగింది. దానికి జబ్బకు సంచి, చేతిలో జెండా, వాళ్ళని చూస్తుంటే ఆనాడు మేము చేసినటువంటి ఉద్యమాలు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్న దాంట్లో సగమైన మీరు చేస్తే దానికన్నా మేము ఫలితం సాధించినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని కొంచెమైనా చూడండి, మా గోసాలు చూడండి. ఒక 10 సంవత్సరాల కింద ఎలా కొట్లాడినామో ఈ రోజు మా పిల్లలు కూడా వాళ్ళకి సేవ చేయడం కూడా మాది ఇలా భాగ్యం అని చెప్పి వాళ్ళని చూస్తూ మా కన్నీళ్లు పెట్టుకుంటా రావడం జరిగింది. కాబట్టి కొంచెమైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం అనేది సిగ్గుచేటు తెచ్చుకొని మన పథకాలు అనేది కొన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ గుండెకాయ కేసీఆర్ గారు, మరి కేసీఆర్ గారి యొక్క గుండె చప్పుడు హరీష్ అన్న గారు, మా ప్రియతమ నేత హరీష్ అన్న గారు. మరి హరీష్ అన్న గారి సైన్యంగా సిద్దిపేట విద్యార్థి యువత అంతా కూడా ముక్కుమ్మడిగా ఏకతాటిగా 1500 మంది విద్యార్థి యువత అంతా కూడా ఒకతాటిగా పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మరి అదే పాదయాత్ర వస్తున్న క్రమంలో నిజంగా మేము వస్తున్నప్పుడు ఇది రజతోత్సవంగా మేము పాదయాత్రకు వెళ్తున్నామని చెప్పేసి మేము ఒక ఉత్సాహంతో వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కడ చూసినా మంగళహారతులు పడుతూ పువ్వులు జల్లుతూ
మరి అదేవిధంగా కేసీఆరే రావాలి, గులాబీ జెండా అయితేనే మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి చెప్పుకుంటూ మరి వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు మమ్మల్ని స్వాగతిస్తున్న తీరును చూస్తూ ఉంటే ఇది రజతోత్సవ పాదయాత్ర కాదు, నిజంగా ప్రజా చైతన్య పోరుయాత్రగా ఒక బాట సాగుతా ఉన్నదని చెప్పేసి ఇలా చెప్పవచ్చు. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ఇలా విద్యార్థి యువత అంతా కూడా బతుకు భారం అయిపోయింది, భవిష్యత్ అంధకారం అయిపోయింది, సంక్షేమం అంతా సంక్షోభంలో నెట్టు కొట్టాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ సంక్షేమ రాజ్యం రావాలి, సంక్షేమంతో స్వర్ణయుగం కావాలంటే కేసీఆర్ గారే రావాలని చెప్పేసి ఇలా ముక్కుమడిగా ఈ యాత్ర కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈరోజు విద్యార్థులమంతా కలిసి ఒక హరీశ్చంద్ర పిలుపు మేరకు 1500 మంది దాకా ఇప్పటి వరకు పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తా ఉన్నామంటే ఈ రేవంత్ రెడ్డి యువతకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా దొంగ మాటలు చెప్పి ఏ యువత అయితే ఓట్లేసి గెలిపించారో ఆ యువతను తొంగలో దొక్కుతున్నటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. చేవేల డిక్లరేషన్ లో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడో మర్చిపోయిండు, విద్యార్థులకు ఉద్యోగాలను మర్చిపోయిండు, అన్ని మర్చిపోయి ఆయన ఏమనంటే ఢిల్లీ టూర్లో తిరుగుతున్నాడు తప్ప ఏ ఒక్క విద్యార్థికి న్యాయం చేస్తలేడు. విద్యార్థులమంతా కలిసి రేపు జరగబోయే 27వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి వరంగల్ సభలో కేసీఆర్ గారు చెప్పే సూచనలు అన్ని విని హరీశన్న ఆధ్వర్యంలో రేపు పొద్దుగాల ఆనాడు ఉద్యమంలో ఎలాగైతే జరిగిందో రేపు జరగబోయే రోజులలో ఖచ్చితంగా విద్యార్థులమంతా కలిసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తుంగదొక్కేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్న మొట్టమొదటగా వాళ్ళు గెలవగానే ఆటో కార్మికులకు హామీ ఇచ్చిండ్రు. వాళ్ళకు సంవత్సరానికి 12,000 భృతి ఇస్తానన్నారు. ఆ 12,000 భృతి ఎక్కడో ఇది వరకు దాన్ని సూచనే లేదు. దానికి తోడుగా ఇప్పటికీ రాష్ట్రంలో 116 మందికి పైగా ఆటో కార్మికులు మరణించినా ఇంతవరకు పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి తోడు కూడా ఎంతో మంది కార్మికులు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఆటో కార్మికుల తోటి ఆశా వర్కర్స్ కూడా, అమాలి కార్మికులు కూడా, బీడీ కార్మికులు కూడా ఎంతో మంది కార్మికులు ఉన్న ఒక్క కార్మికులు కూడా ఇంతవరకు ఏం నెరవేర్చలేదు. ఇది మనకి ఇక్కడ విద్యార్థులు, యువకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న విషయం. రేపు సాయంత్రం కల్లా వీళ్ళ పాదయాత్ర ఎల్కతుర్తికి చేరబోతున్నది. మరొక 40 కిలోమీటర్ల దూరం వీళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంది. రేపు సాయంత్రం కల్లా వీళ్ళంతా అక్కడికి చేరబోతూ ఉన్నారు. వీళ్లతో పాటుగా అటు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి, సిద్దిపేట జిల్లా నుంచి ఉప్పెనల ప్రజలు తరలి వెళ్లడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. చరిత్రలోనే కని విని ఎరగని విధంగా రేపు జరగబోయేటువంటి ఎల్కతుర్తి రజతోత్సవ సభ జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రంగాచారి.